హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ చేద్దాం అనుకుంటున్నా. ఇదైతే మనకి చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి ఇంట్లో ఎప్పుడు దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం మనకి ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. దీంట్లో ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా ఇలాంటి స్వీట్ రెసిపీ చేసేటప్పుడు కొంచెం చిటికెడు సాల్ట్ యాడ్ చేసి దాని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అయిపోతుంది. ఇట్లా నెక్స్ట్ మనం దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం ఈ పిండిని మొత్తం ఒక మంచి ముద్దలా చేసుకోవాలి. బాగా పల్చగా కాకుండా, బాగా థిక్గా కాకుండా కొంచెం మంచిగా సాఫ్ట్గా అయ్యేలాగా చేసుకోవాలి. చూడండి, ఇట్లా ఇంత మెత్తగా వచ్చినాక మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఏ గిన్నెతోటి మనము పిండిని కొలిచినామో అదే గిన్నెతోటి ఒక కప్పు చక్కెర తీసుకొని దాంట్లో ఒక కప్పు వాటర్ యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి మనము ఇట్లా పెట్టుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేదాకా మనం పానకం వచ్చేలాగా చేసుకోవాలి. దీంట్లో కొంచెం ఒక 3-4 ఇలాచీ యాడ్ చేసిన నేను. ఇలాచీ యాడ్ చేస్తే మనకి ఫ్లేవర్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. అది మీ ఇష్టం, ఆప్షనల్. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇట్లా షుగర్ మొత్తం మెల్ట్ అయ్యాక మనం ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మనము ఫస్ట్ ముద్ద చేసి పెట్టుకున్నాం కదా పిండి, అది తీసుకొని వాటిని ఇట్లా చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ఎన్ని బాల్స్ అయితే అవి బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక్కొక్క ముద్దను తీసుకొని మనం ఇలా చపాతీ షేప్లో తాల్చుకోవాలి. కొంచెం పూరి కంటే కొంచెం పెద్ద సైజులో తాల్చుకోవాలి. ఏంటంటే అస్సలు మనకి లావుగా ఉండద్దు, ఎంత వీలైతే అంత పలుచగా తాల్చుకోవడానికి ట్రై చేయాలి. ఇట్లా మొత్తం మనం ఇందాక చేసి పెట్టుకున్న ముద్దలన్నీ ఇదే షేప్లో మనం తాల్చుకొని ఒక్కొక్క దాన్ని ఇట్లా ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న ఒక్కొక్క చపాతీని తీసుకొని ఇట్లా ఏం చేయాలి, ఒక్కొక్క చపాతీని పైన ఒక స్పూన్ నెయ్యి, అట్లనే కొంచెం దానిపైన పొడి పిండిని చల్లుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక చపాతీని దానిపైన వేసి మళ్ళీ కొంచెం దానిపైన నెయ్యి యాడ్ చేసి మనం చేతితోటి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ దానిపైన పొడి పిండి యాడ్ చేసి సేమ్ ప్రాసెస్లో మనం చేసుకున్న చపాతీసు మొత్తం ఒక దానిపైన ఒకటి పెట్టుకుంటూ దాని మధ్యలో ఇట్లా నెయ్యిని వేసుకొని మొత్తం మన ఫింగర్స్తో స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ దాని మీద పొడి పిండి వేసుకుంటా మొత్తం ఇట్లా చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ అయిపోయినాక నెక్స్ట్ దీన్ని మన హ్యాండ్స్ తోటి మొత్తం అన్నిటినీ ఇలా కొంచెం జాగ్రత్తగా ఇట్లా మొత్తం రోల్ చేసుకోవాలి. బాగా గట్టిగా ప్రెస్ చేయొద్దు, ప్రెస్ చేస్తే మాత్రం మొత్తం లేయర్స్ అనేటివి అన్నీ అంటుకుపోతాయి. ఇట్లా సాఫ్ట్గా ప్రెస్ చేసి మనం ఇట్లా కొంచెం దొడ్డుగా అనిపిస్తే మనం చేతులతోటి కొంచెం ఇలా పల్చగా ఇట్లా తాల్చుకోవాలి, రోల్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను కొంచెం నాకు దొడ్డుగా అనిపించింది, అందుకే కొంచెం వీటిని మధ్యలో కొంచెం ఇట్లా రోల్ చేసి పెట్టుకున్న, కొంచెం మొత్తం ఈవెన్గా వచ్చేలాగా. నెక్స్ట్ కొంచెం ఒక నైఫ్ తోటి మొత్తం ఇట్లా అన్ని పీసెస్ కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని ఇట్లా బాల్స్ లాగా రోల్ చేసుకోవాలి. గట్టిగా అస్సలు చేయొద్దు, సాఫ్ట్గా జస్ట్ ఇట్లా రౌండ్ షేప్ వచ్చేలాగా కొంచెం ఇట్లా రోల్ చేసుకోవాలి. మీకు మధ్యలో అక్కడ చూస్తే ఆల్రెడీ లేయర్స్ అనేటివి కనిపిస్తున్నాయి చూడండి. జస్ట్ ఇట్లా రోల్ చేసుకొని అన్ని బాల్స్ని రోల్ చేసి పక్కన పెట్టుకోవాలి. గట్టిగా చేస్తే మాత్రం లేయర్స్ అనేవి మొత్తం అంటుకొని మనకి లాస్ట్కి పొరలు మొత్తం రాదు, మొత్తం పూరిలాగా అయిపోతుంది. ఇక్కడ చూసారా, నేను మొత్తం చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ దీన్ని చపాతీ కోలా ఉంటుంది కదా, దాంతో పూరి కంటే కొంచెం చిన్న సైజులో చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది మనం తాల్చేటప్పుడు కూడా గట్టిగా అస్సలు ప్రెస్ చేయదు, జస్ట్ లైట్గా ఇట్లా పైన రౌండ్ షేప్ వచ్చేలాగా చేసి చూడండి. ఇక్కడ అన్ని ఇలా తాల్చి నేను పక్కన పెట్టుకున్నా. నెక్స్ట్ ఒక ప్యాన్లో మనం ఆయిల్ హీట్ చేసుకొని బాగా ఆయిల్ వేడైన తర్వాతనే మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా వాటిని దాంట్లో యాడ్ చేయాలి. చేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎట్లా అంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా
అన్నిటినీ ఒక్కొక్కటి ఇట్లా ఫ్రై చేసుకుంటా మనకి ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ నెక్స్ట్ ఈ రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడన్నా అప్పుడప్పుడు స్వీట్ రెసిపీ తినాలనిపిస్తే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎందుకంటే పిండి ఆల్మోస్ట్ మన అందరి ఇండ్లల్లో ఎప్పుడు ఉంటుంది కదా, సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడన్నా పిల్లలు అప్పటికప్పుడు స్వీట్ రెసిపీ కావాలన్నా కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి ఇక్కడ నేను ఇంకా అన్నీ ఫ్రై చేస్తున్నాను. చూడండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇట్లా అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాం కదా, మనం ముందుగా షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ షుగర్ సిరప్లో ఇవి ఒక్కొక్కటి దాంట్లో సోక్ చేయాలి. సోక్ అంటే ఎక్కువసేపు దాంట్లో వేసి మూత పెట్టద్దు. జస్ట్ ఒక్కొక్క పూరి జస్ట్ ఒక 30 సెకండ్స్, లెస్ దెన్ 30 సెకండ్స్ దాంట్లో సోక్ చేసి మళ్ళీ తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఎక్కువసేపు దాంట్లో మనం ఉంచితే ఏమవుతుందంటే మొత్తం అన్నీ మెత్తగా అయిపోతాయి. మనకి పైన క్రిస్పీగా లోపల జ్యూసీ సాఫ్ట్గా రావాలంటే జస్ట్ ఒక 30 సెకండ్స్ అట్లా 30 సెకండ్స్ ఉంచి తీసి పక్కన పెట్టాలి. చూడండి ఇక్కడ నేను ఒక్కొక్క పూరిని దాంట్లో డిప్ చేసి తీసుకుంటా పక్కన పెడుతున్నా. సేమ్ మీరు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో కావాలి. సేమ్ నేను చెప్పినట్టు చేస్తే మాత్రం మీకు పర్ఫెక్ట్ రెసిపీ వస్తుంది. ఒక్కసారి చేసి ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. రెసిపీ అయితే చాలా బాగుంటుంది, టేస్టీగా. అసలు స్వీట్ అంటే ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రెసిపీ కొంచెం నచ్చుతుంది. ఎందుకంటే అంత ఎక్కువ స్వీట్ కూడా ఏం మనం యాడ్ చేయలేము కదా, బాగా స్వీట్ కూడా ఏమి ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్, మ్యాక్సిమం అందరి ఇంట్లో చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఫైనల్గా మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూడండి అసలు పైన క్రిస్పీగా, లోపల ఎన్ని లేయర్స్ మనం చూడొచ్చు. లేయర్స్ అనేవి మొత్తం మనకి ఇట్లా కనిపిస్తున్నాయి, మొత్తం పొరలుగా. లోపల మొత్తం ఇట్లా సాఫ్ట్గా అయిపోయింది. పైన లేయర్ అయితే మొత్తం ఇట్లా క్రిస్పీగా ఉంది. రెసిపీ అందరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీకు కింద కామెంట్ చేయండి. నేను పైన గార్నిషింగ్కి కొంచెం షుగర్ ఇలా యాడ్ చేశాను, మీరు కావాలనుకుంటే స్కిప్ చేయొచ్చు. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ మీకు కావాలంటే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.